ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై కమిటీని గతంలో ఏర్పాటు చేసింది. దీనిపై అధ్యయనం చేసిన రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. దీంతో కేంద్ర మంత్రివర్గం రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు ఆమోదం తెలిపింది. వచ్చే శీతాకాల సమావేశంలో పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టనున్నారు. మీద జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశంలో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు లైవ్ లో. కృష్ణ, శ్రీనివాస్, కేంద్ర కేబినెట్ ఈ రోజు ఒకే దేశం ఒకే ఎన్నిక జమిలీ ఎన్నికలకు బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని హై లెవెల్ కమిటీ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ సిఫార్సుల ఆధారంగా జమిలీ ఎన్నికలు లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలతో పాటు స్థానిక ఎన్నికలను కూడా నిర్వహించాలన్న ప్రతిపాదన రామ్నాథ్ కోవింద్ కమిటీలో ఉంది. సో ఈ బిల్లును వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కేంద్ర ఐఎన్బి శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరుల సమావేశంలో వెల్లడించబోతున్నారు. అయితే ప్రధానంగా రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని హై లెవెల్ కమిటీ ఏదైతే జమిలీ ఎన్నికలపైన చేసినటువంటి సిఫార్సుల్లో అనేక ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈ సిఫార్సుల ప్రకారం సార్వత్రిక ఎన్నికలు, అదేవిధంగా రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలని ప్రతిపాదించారు. తర్వాత దశలో స్థానిక ఎన్నికలు కూడా 100 రోజుల్లో నిర్వహించాలన్న సూచన కూడా ఉంది. అయితే 18 రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుందని కూడా రామ్నాథ్ కోవింద్ కమిటీ సూచించింది. ముఖ్యంగా ఆర్టికల్ 83, 172 వంటి అంశాలను సవరించి అన్ని అసెంబ్లీలు, అదేవిధంగా లోక్సభల కాల పరిమితి ఒకే విధంగా పూర్తయ్యేలా చూడాలని కూడా సూచించింది. ఒకే ఓటర్ కార్డు, అదేవిధంగా ఒకే ఓటర్ రోల్ కూడా అమలు చేయాలని ప్రతిపాదించారు. ఈ వ్యవస్థను ఎన్నికల సంఘం ద్వారా నిర్వహించాలని కూడా ఆదేశించింది. ఆ యొక్క కమిటీ సిఫార్సుల్లో పేర్కొంది. అంతేకాకుండా ఒకవేళ అసెంబ్లీలు లేదా లోక్సభ ఈ యొక్క నిర్దేశిత గడువులో కనుక రద్దయితే, ఈ మధ్యలోనే రద్దయితే మిగిలిన కాలానికి మాత్రమే ప్రభుత్వం ఏర్పడవచ్చు. తర్వాత తద్వారా ఆ సమయంలో ఎన్నికల అవసరం లేకుండా కూడా ఉండవచ్చు అన్నది ఈ యొక్క కమిటీ సిఫార్సులోని ముఖ్యాంశాలు. ఈ విధానం ద్వారా దేశంలో అభివృద్ధి, అదేవిధంగా ప్రజాస్వామ్య స్థాపనలకు బలాన్ని చేకూరుస్తుందన్నది ఈ కమిటీ అభిప్రాయపడింది. అదేవిధంగా మోదీ మొదటిసారి ప్రధాని అయినప్పటి నుంచి కూడా ఇదే అంశాన్ని, జమిలీ ఎన్నికలకు సంబంధించి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్న నినాదాన్ని మొదటి నుంచి చెప్తున్నారు. ఇటీవల ఎర్రకోట సాక్షిగా 15 ఆగస్టు సమయంలో త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన సమయంలో కూడా ఈ జమిలీ ఎన్నికల ప్రస్తావన చేశారు. దేశవ్యాప్తంగా లోక్సభ, అదేవిధంగా రాష్ట్ర అసెంబ్లీ, స్థానిక ఎన్నికలు అనేక వివిధ సందర్భాల్లో జరగటం వల్ల దేశం పైన ఎక్కువ ఖర్చు పడుతుంది. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఆర్థిక ఖర్చులను కూడా గణనీయంగా తగ్గించవచ్చు అన్నది బీజేపీ నేతలు, అదేవిధంగా మోదీ చెప్తున్నటువంటి అభిప్రాయం. దేశవ్యాప్తంగా అనేక దశల్లో ఈ ఎన్నికలు జరగటం వల్ల పాలనలకు అడ్డంగా మారుతున్నాయి. ఎన్నికల సమయంలో అమలయ్యే కోడ్లు ప్రభుత్వ పనులపైన కూడా ప్రభావం చూపుతున్నాయి. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల పాలనలో ఆ కంటిన్యూటీ ఉండటమే కాకుండా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిరాటంకంగా ముందుకు తీసుకెళ్లగలుగుతుందని కూడా మోదీ ఇటీవల అభిప్రాయపడ్డారు. వరుసగా ఎన్నికలు జరిగితే దీనికి కొంత ప్రాంతీయ విద్వేషాలను కూడా ప్రోత్సహించే అవకాశం ఉంటుంది. ఏదైతే వివిధ దశల్లో ఈ ఎన్నికలు జరగటం వల్ల ప్రాంతీయ విద్వేషాలతో పాటు సామాజిక అసమతుల్యత, అదేవిధంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే ప్రజలు ఎక్కువ సమయాన్ని అభివృద్ధి కోసం కేంద్రీకరించగలరు. కాబట్టి జమిలీ ఎన్నికలు చాలా అవసరం అన్నది పదే పదే చెప్తూ వచ్చారు. దేశవ్యాప్తంగా ఒకే సమయంలో ఎన్నికలు జరిగితే ప్రజలు ఒకేసారి ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తారు. కాబట్టి ఆ తీర్పు స్పష్టంగా ఉంటుంది. రాజకీయంగా ఎటువంటి ఇన్స్టెబిలిటీ, అస్థిరత అనేది నివారించవచ్చు అనేది కూడా అందరూ చెప్పినటువంటి అర్థం. సో మొత్తానికి మోదీ అభిప్రాయం ప్రకారం ఒకే దేశం ఒకే ఎన్నికలు అభివృద్ధి, సమర్థత, అదేవిధంగా సామాజిక సామరస్యకు దోహదం చేస్తాయన్నది మోదీ నమ్ముతున్నటువంటి మాట. ఆ మేరకే ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో
ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ప్రతిపాదనకు అనుగుణంగా రాజ్యాంగ సవరణలు కూడా చేయాల్సి ఉంటుంది. పార్లమెంట్ లో ఈ బిల్లు ఆమోదం పొందడానికి లోక్సభ, రాజ్యసభలో 2/3 మెజార్టీ అవసరం. అలాగే దేశంలో ఉన్నటువంటి 50% రాష్ట్రాల మద్దతు కూడా, రాష్ట్రాల అసెంబ్లీలు కూడా, అంటే మొత్తం ఉన్నటువంటి రాష్ట్రాల్లో సగం రాష్ట్రాలు పైగా ఈ బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది. ఈ బిల్లు పైన కోవింద్ కమిటీ పరిశీలన చేసి ప్రధానమంత్రితో పాటు పలు రాజకీయ నాయకులు ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేయడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించారు. సో ఈ బిల్లుకు త్వరలో, అంటే రాబోయే శీతాకాల సమావేశాల్లో ఈ పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఈ బిల్లుకు ఆమోదం పొందాలని కూడా భావిస్తున్నారు. ఇటీవల 100 రోజులు, నిన్నటితో మోదీ మూడోసారి ప్రధాని అయిన తర్వాత 100 రోజులు పూర్తయ్యాయి. ఈ 100 రోజుల ప్రణాళికల్లో భాగంగా కూడా ఈ యొక్క జమిలీ ఎన్నికలను కూడా ప్రస్తావించడం జరిగింది. ఆ మేరకు ఈ రోజు జరిగినటువంటి ఈ కేబినెట్ సమావేశంలో ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లును ఆమోదించారు. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన కూడా రాబోతుంది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.